ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలని వినిపిస్తున్నాను కదండి. ఇందులో శివభక్తుడి కథల విభాగంలోకి వచ్చేసాం మనం. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు ప్రఖ్యాతి చెందిన తమిళ సాహిత్యవేత్త. ఈ పుస్తకాన్ని తమిళ భాషలో రచించగా తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణమూర్తి శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా మొదటి కథ మనునీతి చోళుడు గురించి చెప్పుకుందాం. అనగనగా చోళదేశంలో ప్రసిద్ధ ప్రాచీన నగరం తిరువారూరు ఉన్నది. ఆ నగరం రాజధానిగా చేసుకుని పూర్వం మనుచోళుడు అనే రాజు పరిపాలిస్తూ వచ్చాడు. అతను గొప్ప శివభక్తుడు, ధర్మ మార్గం తప్పనివాడు, ప్రజల్ని తన ప్రాణంలా భావించి కాపాడినవాడు. అతనికి వీధి విటంకుడు అనే కొడుకు ఉండేవాడు. బాల్యంలో అతను చక్కగా విద్యాభ్యాసం చేశాడు. యుద్ధ విద్యలో కూడా మంచి శిక్షణ పొందాడు. తండ్రి ప్రజల ప్రశంసను పొందిన భాగ్యశాలి అతను. మనుచోళుడు తన అంతఃపురంలో ఒక పెద్ద గంట కట్టి ఉంచాడు. దానికి పరిశోధనా ఘంట అని పేరు. ప్రజలలో ఎవరైనా ఏదైనా కొరత ఏర్పడి ఆ విషయమై రాజుకు విన్నవించదలిస్తే వాళ్ళు ఆ గంటను కొట్టచ్చు. ఘంటానాదం వినిపించగానే రాజు గంట కొట్టిన వాళ్ళని పిలిపించి వాళ్ళ దురవస్థను విని న్యాయం చేకూర్చేవాడు. ఆ మహారాజు పరిపాలనా కాలంలో ఎవరికీ ఏ విధమైన కొరత ఏర్పడలేదు కనుక ఆ గంటను కొట్టిన వాళ్ళు కూడా లేరు, దాని నాదాన్ని విన్నవాళ్ళు లేరు. ఒకనాడు రాజకుమారుడు రాజవీధిలో రథం నడుపుతూ ఊరేగింపుగా వచ్చాడు. అతని వెంట మిత్రులు, వీరయోధులు ఉన్నారు. వాద్యాలు మోగసాగాయి. అప్పుడు వీధిలోకి పరిగెత్తుకుంటూ ఒక ఆవు దూడ వచ్చింది. తేరు సవ్వడి విని గంతులు వేసుకుంటూ రావడంలో అది రథచక్రం కింద పడింది. రథం దూడ మీదుగా పోవడంతో దూడ మరణించింది. ఇదంతా కనురెప్పపాటులో జరిగింది. దూడ వెనక వచ్చిన ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసింది. మరణించిన దూడని చూసి బావురుమన్నది. వణికిపోతూ కింద పడింది. దూడకి దెబ్బ తగలడంతో రాజకుమారుడు రథం ఆపి కిందికి దూకి పరిగెత్తుకొచ్చాడు. దూడ మరణించడాన్ని చూశాడు. ఎంతో ఆందోళన చెందాడు. మరణించిన దూడ విషయంలో ఏం చెయ్యడమా అని ఆలోచించాడు. తల్లి ఆవు దురవస్థను చూసి అతను మరీ బాధపడ్డాడు. దూడ ఆ విధంగా మరణించినందుకు ఏం పరిహారం చేస్తే ఉచితమో బ్రాహ్మణుల్ని సంప్రదించాడు. ఇంతలో దుఃఖాన్ని భరించలేని తల్లి ఆవు బావురుమంటూ ఏడుస్తూ అంతఃపురం వైపు పరిగెత్తింది. అక్కడ కట్టి ఉన్న గంటను తన కొమ్ములతో కొట్టింది. ఘంటానాదం అందరికీ వినిపించింది. విన్నవాళ్ళు భయభ్రాంతులయ్యారు. ఏం విపరీతం జరిగిందో, గంట ఎన్నడూ మోగలేదే, ఇవాళ ఏం జరిగిందో, మరి గంట మోగుతోంది అని భయాశ్చర్యాలలో పడిపోయారు. ఘంటానాదం విన్న రాజు తన ఆసనం నుంచి లేచి ద్వారం వద్దకు వచ్చాడు. ఆవుని, అది గంట కొట్టడాన్ని చూశాడు. దీని బాధ ఏమిటి అని విచారించాడు. అప్పుడు మంత్రి ఒక ఆయన, ప్రభు, మన యువరాజా వారు వీధిలో ఊరేగింపుగా వెళ్ళినప్పుడు ఈ ఆవుదూడ పరిగెత్తుకుంటూ వచ్చి రథచక్రం కింద పడింది. ఆ విషయమై ఈ ఆవు ఇక్కడికి వచ్చి గంట కొట్టింది అని భయపడుతూ చెప్పాడు. అది వినగానే రాజు భయంతో వణికిపోయాడు. ఒక ఆవు దూడ నా కుమారుని వల్ల మరణించిందంటే నా పరిపాలన ఎలా ఉందో తెలుస్తోంది అని తన్ను తాను నిందించుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఇంతలో ఒక వృద్ధ మంత్రి రాజును ఓదార్చాడు. రాజా, మీ దుఃఖం వల్ల ఆవుకి పరిహారం లభిస్తుందా? ఇలాంటి విపత్తుకి శాస్త్రాలలో విధించబడిన పరిహారం ఏమిటో పరిశీలించి ఆ విధంగా చెయ్యటమే ధర్మసమ్మతమవుతుంది అన్నాడు. అది విన్న రాజు నవ్వాడు. మీరంటున్న పరిహారం వల్ల మరణించిన ఆవు దూడ మళ్ళీ బతుకుతుందా? పోనీ తల్లి ఆవు దుఃఖాన్ని తొలగిస్తుందా? అన్ని ప్రాణులకు ఏ బాధ వాటిల్లకుండా చూడడం రాజు ధర్మం కదా. అలా కనుక నేను కాపాడకపోతే ధర్మం నశిస్తుంది కదా. ఒకడు మరొకడి ప్రాణం తీస్తే అందుకు శిక్షగా అతని ప్రాణాన్ని మనం తీస్తున్నాము. నా కొడుకు ఇలా చేశాడు, అందుకుగాను పరిహారం అంటూ మనం పరిశీలించవచ్చునా? ఇది ధర్మం అనిపించుకోదు అని అన్నాడు. రాజు మాటలలోని ఆంతర్యం ఏమిటో గ్రహించిన మంత్రి భయ విహ్వలుడయ్యాడు. రాజా, ఇది సంప్రదాయం. తెలియకుండా జరిగిన హానికి ప్రాణాలు బలికొనడం ధర్మం కాదు. వేదమతానుసారం తగిన పరిహారం చెయ్యడం వల్లనే ధర్మం మార్గం అవుతుంది.
అని మళ్ళీ అన్నాడు. మీరంటున్నది నా మనస్సుకి మంచిదనిపించడం లేదు మంత్రివర్య. లోకంలో ఎక్కడైనా తనకు జరిగిన హానిని తెలియజేసేందుకు ఆవు గంట కట్టిందా? తిరువారూరు పరమ పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో పుట్టిన ఒక ప్రాణిని నా కొడుకు చంపేశాడు. ప్రాణానికి బదులుగా ప్రాణం తీసుకోవడమే పద్ధతి. దూడను పోగొట్టుకుని తల్లి ఆవు బాధపడుతున్నట్లుగా నేను బాధపడాలి అన్నాడు రాజు. ఆ తర్వాత ఒక మంత్రిని ఉద్దేశించి ఇలా ఆజ్ఞాపించాడు. ఆవు దూడ మరణించిన ఆ వీధిలోనే నా కొడుకు మీదుగా రథచక్రం పొయ్యేటట్లు రథం నడుపు అన్నాడు. ఆ మంత్రి ఆమాత్య సంప్రదాయాలు బాగా తెలిసినవాడు. చోళవంశీయుల పట్ల భక్తి విశ్వాసాలు కలవాడు. కాగా రాజకుమారుని చంపడానికి మనస్కరించక అవతలకు వెళ్ళి తన్ను తాను చంపేసుకున్నాడు. ఇది రాజు తెలుసుకున్నాడు. వెంటనే తానే ఆ పనిని చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. తన వంశం గురించి కానీ, తనకు ఒక్క కొడుకు ఉన్నాడని కానీ, తన తదనంతరం తన వంశం నిర్మూలనమవుతుంది కానీ రాజు అనుకోలేదు. ధర్మ సంస్థాపన ఒక్కటే తన ధర్మమని భావించాడు. కొడుకుని వెంటబెట్టుకుని దూడ మరణించిన వీధికి వెళ్ళాడు. కొడుకుని పడుకోమని చెప్పి అతని రొమ్ము మీదుగా తన రథాన్ని పోనిచ్చాడు. అది చూసిన ప్రజలు భయభ్రాంతులయ్యారు. కానీ దేవతలు పుష్పవృష్టికి కురిపించారు. భక్తవత్సలుడైన పరమశివుడు ఆకాశంలో ప్రత్యక్షమై మనుచోళునికి దర్శనమిచ్చారు. ఆ సమయంలో మరణించిన ఆవుదూడ, రాజకుమారుడు, ప్రాణత్యాగం చేసిన మంత్రి ఒక్కసారిగా సజీవులై పైకి లేచారు. ఆ తర్వాత అందరూ గుడికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించారు. మనువంశంలో పుట్టిన చోళరాజు ఈ విధంగా ధర్మ సంరక్షణ చేసిన అమృతచర్య వల్ల అతనికి మనునీతి చోళుడనే పేరు కలిగింది. చూసారా ఆనాటి రాజుల ధర్మ ప్రవర్తన. ఇదే నేడు గనక ఏ గొప్ప సంపన్నుడో లేక అధికారంలో ఉన్నవాడో, అధికార మత్తులో మునిగి ఉన్నవాడి కొడుకో చేస్తే ఏం చేస్తారు? డ్రైవర్ని అరెస్ట్ చేయించి ఆ కొడుకుని అల్లారు ముద్దుగా అంతఃపురంలో దాచుకుంటారు. ఇటువంటి ధర్మ విరుద్ధ కార్యాల వల్లనే లోకానికి చాలా హాని కలుగుతుంది. ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఉంటానండి. తిరిగి మరో కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.